నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నేను నెమ్మది కలుగు చేసేదను అని సెలవిచ్చిన దేవుడు. అవును, మనకి దేవుని వలన నెమ్మది కలగకపోతే ఏది ఉన్నా, ఎవరు ఉన్నా, ఎలా ఉన్నా ప్రశాంతత అనేది మనం చూడలేం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. అంటే ప్రయాస, భారము, అలసట, పాపం అనే భారముతో నిండి ఉన్న మనిషికి విశ్రాంతి ఉండదు. టెన్షన్, హడావుడి, ఏదో తెలియని కలవరం, గలిబిలి, తొందరపాటు, ఇలాగున మానసిక స్థితి చాలా బలహీనంగా ఉండటం మనం గమనిస్తాం. విశ్రాంతి అవసరం. ప్రాణానికి నెమ్మది కావాలి, ప్రాణానికి ప్రశాంతత కావాలి. అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటుండగానే నా దేవుని వలన కలిగే ప్రశాంతత, నెమ్మది నీవు కోరుకుంటే ఆయనకు నిన్ను నీవు అప్పగించుకొని నా భారములన్నిటిని తొలగించి, నా హృదయంలో ఉన్న వ్యాకులతను తొలగించి నెమ్మదిని కలుగు చేయయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడిచ్చే నెమ్మది చాలా ప్రశాంతత అనుభవించగలం. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని వలన మనము నెమ్మది పొందుకోవాలి. మనుషుల వలన కలిగే ఆదరణ అయినా, శాంతి అయినా ఉపశాంతిగా ఉంటుంది, కానీ అది శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వలేదు. కనుక నా దేవుని వలన నీకు నెమ్మది కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నెమ్మది కలుగు చేసే దేవుడవయ్యా, మా ప్రాణాలను తెప్పరిల్ల చేసే దేవుడవు. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి నాయన, ఏ కారణాన్ని బట్టి నెమ్మదిని కోల్పోతున్నారో నీ పిల్లలు నిశ్చయముగా నెమ్మదిని కలుగు చేసి ప్రశాంతతతో నింపి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మీ ప్రతి కలవరము తొలగిపోవునుగాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.